సాధారణంగా ప్రమాదాలు జరగవు. కానీ ఒక మినీ బస్ ప్రమాదం అన్నది సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల జరిగిన ఘోర మినీ బస్ ప్రమాదంలో 7గురు కార్మికులు మరణించినటువంటి వ్యవహారాల మీదన, ఆ ప్రమాదానికి గురైన మినీ బస్ డ్రైవర్ సంస్థలో అత్యంత సురక్షితంగా వాహనం నడిపే డ్రైవర్లలో ఒకరని కంపెనీ తేల్చి చెప్పింది. గత 9 ఏళ్లలో మా సంస్థలో పనిచేస్తున్నారు. ఆయన డ్రైవింగ్ రికార్డ్ అత్యంత క్లీన్ ఉంది. ప్రమాదంలో ఆయన ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే మరణించిన వాళ్ళంతా ఆయన ఫ్రెండ్సే, రూమ్‌మేట్లే. కాబట్టి తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఆయనకి మానసిక ఆరోగ్య సహాయం అందించే ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించారు. వాస్తవంగా ట్రక్కొచ్చి ఢీకొనడం వలన మినీ బస్సు దెబ్బతింది. గత ఆదివారం ఒప్పంద పనులు ముగించుకుని షార్జాలోని తమ నివాసానికి తిరిగి వెళ్తున్న 16 మంది కార్మికులతో కూడిన మినీ బస్సు రోడ్డు మధ్యలో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడం. ఈ ఘటనలో 7గురు అక్కడికక్కడే చనిపోతే మరో 9 మంది గాయపడ్డారు. మృతులు భారత్‌కి చెందిన సలీం సయ్యద్, తిరుపతి గొల్లపల్లి, అబ్దుల్ రఫీక్, అబ్దుల్ రషీద్, మార్కండే చౌహాన్, మహమ్మద్ సాకిబ్లతో పాటు శ్రీలంకకి చెందిన సాంవేలు రంగస్వామిగా గుర్తించారు. మృతుల భౌతికాలని స్వదేశాలకు పంపించేందుకు అవసరమైన పత్రాల ప్రక్రియను వేగవంతం చేసినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. రేపట్లోపు అన్ని పత్రాలు పూర్తవుతాయని, ఆ తర్వాత మృతదేహాలు వాళ్ళ స్వదేశాలకు తరలించే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం మా వనరులన్నీ బాధితుల కుటుంబాలకు సహాయానికి కేటాయించామన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో మినీ బస్సులో ఉన్న చాలామంది కార్మికులు నిద్రలో ఉన్నట్టు కంపెనీ చెప్పింది. వాహనం ఒకవైపు ట్రక్కును బలంగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్తున్నారు. ప్రయాణికులు మేల్కొని ఉంటే ప్రమాదాన్ని గమనించి వాహనం మరోవైపు కదిలే అవకాశం ఉండేది. ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళకి అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలియడం లేదని చెప్పుకొచ్చారు. ఇంకో 4గురికి చికిత్స జరుగుతోంది. ఈ ఘటన నేపథ్యంలో బుర్జీల్ హోల్డింగ్స్ చైర్మన్ డాక్టర్ షంషీర్ వైలిల్ బాధిత కుటుంబాలకు గాయపడిన వాళ్ళకి ఆర్థిక మరియు ఇతర సహాయాన్ని అందించేందుకు ప్రత్యేక సహాయ ప్యాకేజీని ప్రకటించుకొచ్చారు.